సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి కెమికల్ కంపెనీ బ్లాస్ట్ ప్రమాద తీవ్రత పెరుగుతోంది. మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 37కు చేరుకుంది. ఇక తీవ్రంగా గాయపడ్డ వారికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఎయిర్ బాయిలర్ హై ప్రెషర్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఇక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది శిథిలాలు తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సంగారెడ్డి జిల్లా పాసమైలారం వెళ్లబోతున్నారు. తొలుత పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. సహాయక చర్యలను పర్యవేక్షించబోతున్నారు. అక్కడి నుంచి ధృవ హాస్పిటల్ వెళ్లబోతున్న రేవంత్ రెడ్డి బాధితులతో మాట్లాడబోతున్నారు. వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పీవీరావు అందిస్తారు. పీవీరావు, పాసమైలారం ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటలకు సుమారుగా సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు? సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి కంపెనీ సంబంధించి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుంటారు. తొలుత ప్రకటించిన విధంగా ధృవ హాస్పిటల్కి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శిస్తారని అనుకున్నప్పటికీ ఇప్పుడు షెడ్యూల్ కొంత చేంజ్ అయింది. తొలుత ఆయన ఇక్కడికి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆ కంపెనీ దగ్గరికి దుర్ఘటన జరిగిన స్థలానికి వస్తారు. ఇక్కడ నుంచి నేరుగా ఆ క్షతగాత్రుల దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి అక్కడ వారిని పరామర్శిస్తారు. ఎలాంటి వైద్యం అందుతుందని అనుకుంటే ఆయన చర్చి అధికారులతో అక్కడ సమీక్షిస్తారు. ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఆయన ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నిన్న ఘటన జరిగిన ప్రాంతాలు మొత్తం పరిశీలించిన అనంతరం ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడతారు. ఆయన ఆ సందర్భంగా విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ నిన్న జరిగినటువంటి దుర్ఘటన జరిగినటువంటి పరిశ్రమ దగ్గర మాత్రం కార్మిక కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. తమ వారిని ఎప్పుడు అప్పగిస్తారని కూడా ఎదురు చూసే పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరిని ముచ్చనివ్వడం లేదు. అందరిని కూడా ఆసుపత్రి దగ్గర పంపిస్తా ఉన్నారు. ఆసుపత్రి దగ్గర డిఎన్ఏ పరీక్షలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతుల్ని గుర్తించే పరిస్థితి లేదు. అందరూ కూడా గుర్తించని విధంగా ఉంది కాబట్టి వారిని డిఎన్ఏ పరీక్ష ద్వారానే వాళ్ళని నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాతనే కుటుంబ సభ్యులకి అప్పగిస్తారు. చూస్తున్నప్పుడు దుర్ఘటన జరిగిన తర్వాత కార్మిక సంఘాలు కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే అన్స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే అక్కడ అవగాహన కార్మికుల్ని అక్కడ పెట్టేసి పనిచేయడం వల్ల ఈ యొక్క దారుణం చోటు చేస్తుందో కూడా వారిని విమర్శించే పరిస్థితి చూస్తున్నప్పుడు ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోజ్ పంకజ్ తో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు మిగతా అధికార యంత్రాంగం కూడా ఇక్కడే ఉన్నారు. ఇక మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్ ఏదైతుందో వాటన్నిటి కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడ రానున్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాన్సీ మృతుల ఇంకా ఆ శిథిరాల కింద ఇంకా ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయో తెలియపరుస్తుంది. వాటి నుండి వెలికి తీయడం కోసం మాత్రం జేసీబీలు తీసుకొచ్చారు. జేసీబీల ద్వారానే ఆ యొక్క భవనానికి సంబంధించి శిథిలాలను కూడా అక్కడి నుంచి తొలగించి మిగతా డెడ్ బాడీ తీసే అవకాశం. ఇప్పటివరకు అయితే 37 డెడ్ బాడీస్ వెలికి తీశారు. గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే డెడ్ బాడీస్ మొత్తం కూడా చల్లా చెదిరైపోయి 100 మీటర్ల దూరంలో విసిరివేయబడ్డాయి. ముఖ్యంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ గుహన్ కూడా పైన క్వాలిటీ కంట్రోల్ రూమ్ లోంచి కిందకి దిగుతున్న సందర్భంలో కూడా ఈ పేరుకు సంబంధించినప్పుడు ఆయన కూడా దుర్మరణం చెందడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శిథిలాల కింద ఉన్నటువంటి డెడ్ బాడీస్ మొత్తం కూడా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి ఎప్పటికప్పుడు తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే డెడ్ బాడీస్ డిఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తిస్తారో ఆ గుర్తించిన డెడ్ బాడీస్ కుటుంబ సభ్యులకు అప్పగించేసి అక్కడి నుంచి వారి యొక్క స్వగ్రామాలకి, ఎందుకంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలకి చెందినటువంటి వారే ఎక్కువ మంది కార్మికులు. దీంట్లో 80% వాళ్ళే ఉన్నారు కాబట్టి వారందరూ కూడా అక్కడ తరలించే ఏర్పాటు కూడా అధికార యంత్రాంగం చేపట్టింది. ఝాన్సీ రాణి. అలాగే పీవీరావు, ఇప్పుడు చూస్తే కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది నేటి అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలను కొత్తగా బయటకు తీయడం జరిగింది? ఇంకా మనం చెప్పుకున్నట్టుగా మనం 37 డెడ్ బాడీస్ అయితే ఇప్పటికీ బయటకు తీశారు. ఆ 30 డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఎవరికి ఏ కుటుంబానికి చెందినది తేల్చేందుకు మొత్తం డిఎన్ఏ టెస్ట్ తప్పనిసరైన అధికారులు భావించారు. అందువల్ల డిఎన్ఏ టెస్టుల ద్వారానే గుర్తించని విధంగా డెడ్ బాడీస్ ముఖం కావచ్చు, అన్ని శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి కాబట్టి గుర్తించడం కష్టంగా ఉంది. కాబట్టి డిఎన్ఏ పరీక్ష నిర్వహించేసి వారికి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఈ డిఎన్ఏ పరీక్షలకు ఎవరైతే కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులందరూ సహకరించాలని కూడా
అధికారులు కోరుతా ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎంత త్వరితగతంగా సహకరిస్తే DNA ద్వారా వారిని ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో మృతులు వారిని గుర్తించేసి వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నో వాళ్ళందరూ కూడా DNAకి సహకరించాలని కూడా కోరే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ దుర్ఘటనకు సంబంధించి నిన్న నుంచి నిన్న ఉదయం 10 గంటల ఇప్పటి వరకు నిరవధికంగా జిల్లా మంత్రి దామోదర్ రాజేంద్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ ప్రావీణ్య, హెల్తీ పరితోజు పంకజ్ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. ఏ క్షణం ఏ డెడ్ బాడీ వచ్చినదో ఆ డెడ్ బాడీ ఇమీడియట్ గా ప్రభుత్వ ఆసుపత్రి తరలించేసి అక్కడ DNA టెస్ట్ నిర్వహిస్తా ఉన్నారు. ఝాన్సీరాణి. అలాగే PV రావు, మరోవైపు చూసుకుంటే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? టెక్నికల్ ఇష్యూగా చూడొచ్చా, లేదంటే అధికారులు నిర్లక్ష్యంగా చూడొచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు అటు కుటుంబ సభ్యులు కూడా వారి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మరణానికి కారణం ఇలా అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పి ఆరోపిస్తున్నారు. మనకు చూసిన మాత్రం ఇక్కడ కంపెనీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఝాన్సీరాణి. ఎందుకంటే అక్కడ అవగాహన లేని ఎలాంటి స్కిల్స్ లేనటువంటి లేబర్ ని పెట్టుకొని అక్కడ పనులు చేస్తూ ఉన్నారు. దానికి అక్కడ రియాక్టర్స్ కావచ్చు, అక్కడ బాయిలర్స్ కావచ్చు, వాటి మీద కనీస అవగాహన లేనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల్ని అక్కడ పెట్టడం వల్ల అంటే అతి తక్కువ వేతనాలకి అందుబాటులోకి వచ్చినటువంటి బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులను అక్కడ పెట్టుకొని పనిచేయడం వల్ల అవగాహన లేని కూడా కనిపిస్తా ఉంది. అంటే తక్కువ వేతనాలకు వస్తున్నారు కాబట్టి వాళ్ళతో పనులు చేయించుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. దానివల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇదే కాదు, గత ఏడాది ఇప్పటి వరకు 2-3 ఘటనలు జరిగినాయి. ఈ 2-3 ఘటనల్లో కూడా పరిశ్రమల యొక్క నిర్లక్ష్యం, ముఖ్యంగా ఈ పరిశ్రమల శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో పరిశ్రమల శాఖల అధికారులు మొత్తం కూడా పరిశ్రమల శాఖల అధికారులు ఆ యొక్క పరిశ్రమలకు వెళ్ళి కనీస తనిఖీలు చేయరు. తనిఖీలు చేయాలని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. కనీస తనిఖీలు చేయకపోవడం వల్లనే ఆ పరిశ్రమలో ఇష్టారీత్యా లాభాపేక్ష ధ్యేయంగా పరిశ్రమలు అక్కడ కార్మికులతో పనిచేయించుకుంటూ పని ప్రదేశాల్లో కనీస సేఫ్టీ లేకపోవటం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం అవుతున్నాయని కూడా కార్మిక సంఘాలు అడుగుతున్నారు. కాబట్టి కనీస చర్యలు అక్కడ చేపట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది పెద్ద లాస్. ఎందుకంటే ఆసియాలోనే అతిపెద్దటువంటి కార్మిక వాడ ఇది. పాషమైలారం కావచ్చు, పటాన్చెరు కావచ్చు, బోర్బట్ల, హత్నూరా, జిన్నార్ ఇన్ని కూడా అతిపెద్ద పారిశ్రామికలు. ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక వాడలు. ఈ పారిశ్రామిక వాడలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ప్రమాదంగా దీన్ని మనం పేర్కోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 37 మృతదేహాలు వెలికి తీస్తారు. ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది అతిపెద్ద ప్రమాదంగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ మృతుల కుటుంబాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, మాకు జరిగిన అన్యాయం మరొకరు జరగకుండా చూసుకోండి. ఇలాంటి ఘటన జరిగింది ఎక్కడి నుంచో పొట్టకూటు కోసం ఈ ప్రాంతానికి వచ్చి అతి తక్కువ వేతనానికి మేము పనిచేస్తున్నాము. మా యొక్క జీవితం మా కుటుంబ పెద్దలు ఇట్లా విధంగా చనిపోతే మా పరిస్థితిని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఝాన్సీరాణి ఇక్కడ. అలాగే PV రావు, గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం చెప్పండి, అసలు ఎంతమంది అక్కడ ప్రమాద సమయంలో ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సేఫ్ గా ఇంటికి వెళ్ళడం జరిగింది, ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు, ఓవరాల్ గా ఎలా చూడొచ్చు? మొత్తం 90 మంది అని చెప్తున్నారు. కానీ అక్కడ కరెక్ట్ గా అధికారులు ధృవీకరించలేదు ఝాన్సీరాణి. ఎందుకంటే ఆ పేలుడు సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని పుస్తకాలు కూడా మొత్తం కూడా కాలిపోయాయి. ముఖ్యంగా అటెండెన్స్ సంబంధించిన పుస్తకం కూడా అక్కడ కాలిపోయింది. కాబట్టి వాళ్ళని చెప్పడం కష్టంగా ఉంది. మొత్తం మీద చూసినప్పుడు ఒక 90 మంది అయితే అక్కడ 90 మంది కార్మికులు ఆ షిఫ్ట్ లో ఉన్నారని తెలిసింది. ఆ 90 మందిలో మాత్రం 37 మంది చనిపోయారు. సుమారుగా 20 మంది మాత్రం అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. మిగతా వాళ్ళు మాత్రం క్షతగాత్రులుగా బాగా అవయవాలు కాలిపోయి గుర్తించిన విధంగా ఉన్నాయి. ఇక్కడ గంగారెడ్డి గారు అవుతాం. PV రావు, రేటు మనం చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి కెమికల్ కంపెనీ బ్లాస్ట్ ప్రమాద తీవ్రత అంతకంతకు పెరుగుతూ పోతోంది. గంటకు మృతుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. వారి కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు రెస్క్యూ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రమిస్తూ ఉన్నాయి. శిథిరాల కింద కొన్ని మృతదేహాలు కూడా లభ్యమవుతూ ఉన్నాయి. మరికొందరి కోసం గాలిస్తూ ఉన్నారు. 90 మంది ప్రమాద సమయంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మృతుల సంఖ్య పరంగా చూసుకుంటే 37కు చేరుకుంది ఆ సంఖ్య. అయితే తీవ్రంగా గాయపడ్డ వారికి
వెంటనే హాస్పిటల్లో చేర్పించి ఐసీయూలో చికిత్స అయితే కొనసాగిస్తున్నారు. ఎయిర్ బాయిలర్ హై ప్రెషర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారిస్తూ ఉన్నారు. అయితే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది కూడా శిథిలాలు తొలగించి ఎప్పటికప్పుడు మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నిన్న ఉదయం ప్రమాదం జరిగినప్పటికీ నిన్న సాయంత్రం వరకు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, భారీ వర్షం కురవడం కొంత ఆటంకంగా ఏర్పడింది రెస్క్యూ టీమ్స్ కి. అయినా సరే ఒక గంట తర్వాత ఆ వర్షంలోనే వాళ్ళు సహాయక కార్యక్రమాలు కొనసాగించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు మనం చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అక్కడికి వెళ్లబోతున్నారు. పాసమైలారం వెళ్లి అక్కడ ప్రమాద స్థలిని పరిశీలించబోతున్నారు. ప్రమాదానికి గల కారణాలేంటి, టెక్నికల్ ఇష్యూనా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా, బాధితులు ఆరోపిస్తున్నట్టుగా అనేది కూడా తెలుసుకోబోతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్స్ కు ఇమీడియట్ గా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రమాద స్థలంలో కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు చేరుకొని వారి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. వాళ్ళని కూడా కొంత ఓదార్చమని, వాళ్ళని అక్కడ ఉండకుండా హాస్పిటల్కు తరలించమని కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పరిశీలించి ఒక నివేదికను సమర్పించాలంటే కూడా అటు పోలీసు వాళ్ళకి ఇలా ఒక్కొక్కరు సమన్వయం పరుచుకుంటూ ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అవ్వడం జరిగింది. ఆ సహాయక చర్యలు కొనసాగించడం జరిగింది. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రమాద స్థలాన్ని పరిశీలించబోతున్నారు. అధికారులతో కలిసి అక్కడికి వెళ్లబోతున్నారు. ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ పరిశీలించి డీటెయిల్స్ ని కూడా ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నారు. అనంతరం ధృవ హాస్పిటల్ కు వెళ్లి ఎవరైతే గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వారిని అడిగి పరామర్శించి అక్కడ అందుతున్న వైద్యానికి సంబంధించి డీటెయిల్స్ కూడా తీసుకోబోతున్నారు. ఎంతమంది సురక్షితంగా ఇంటికి వెళ్లారు, అలాగే ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు, అలాగే ఎంతమంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు, ఇలా అధికారులను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకోబోతున్నారు. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాసమైలారం ఘటన ప్రమాద స్థలానికి సంబంధించి పరిశీలనకు వెళ్లబోతున్నారు. అందులో భాగంగానే వారికి సంబంధించి డిఎన్ఏ శాంపిల్స్ సేకరించి డిఎన్ఏ ద్వారా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎక్కడికక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్న విజువల్స్ ఒక విధంగా కనిపిస్తున్నాయి. అదే విధంగా హాస్పిటల్ దగ్గర పోలీసులు భద్రతను ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి కెమికల్ కంపెనీ బ్లాస్ట్ ప్రమాద తీవ్రత అంతకంతకు పెరుగుతూ పోతోంది. అన్ని మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. తమ వారు ఇంకా లేరు అనే వార్తను వినగానే కన్నీటి పర్యంతమవుతున్నారు. వారి రోదనలు మిన్నంటుతున్నాయి. పొట్టకోటి కోసం వేరే రాష్ట్రానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు ఇక లేరు అనే ఆ వార్తను తెలియగానే వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూ పోతోంది. ఎంతమంది అసలు ప్రమాద స్థలంలో ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అనేది కూడా తెలియటం లేదు. గంట గంటకు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 37కు ఆ మృతుల సంఖ్య చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పాసమైలారం ఘటనకు సంబంధించి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు? ఝాన్సీ రాణి, ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే 37 మంది సంబంధించిన మృతదేహాలను కూడా వెలికి తీయడం జరిగింది. మరొక 20 మందికి పైగా శిథిలాల కింద ఉంటున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత పనులకు ఆటంకం కలిగిన ఆ తర్వాత చాలా శరవేగంగా దీనికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ఘటనకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో ఘటనకు సంబంధించి కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ఎప్పుడైతే నిన్న ఉదయం 9 గంటల ప్రాంతాల్లో రియాక్టర్ బ్లాస్ట్ అయిందో ఆ ఘటనకు సంబంధించి కూడా అప్పుడు 145 మంది ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కేవలం 25 మంది పైగా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏదైతే ఉంటుందో బ్లాక్ కూడా రియాక్టర్ పేలుడు దాటికి ధ్వంసమైంది. ఆ తర్వాత పక్కనున్న బిల్డింగ్ కూడా పాక్షికంగా కూలిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రియాక్టర్ పేలిన సందర్భానికి సంబంధించి కావచ్చు, రియాక్టర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్లో కూడా పెద్ద సంఖ్యలో కూడా అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అటు ఘటనకు సంబంధించి పూర్తిగా శిథిలాల కింద చిక్కున్న వారిని గుర్తుపట్టలేక ఉండడం, చింద్రమైన ఉండడంతో కూడా ప్రస్తుతానికైతే వారి యొక్క ఆచూకీని కనుక్కోవడం కష్టతరంగా మారినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఘటనకు సంబంధించి కూడా ఎక్కడైతే ఘటన చోటు చేసుకున్న ప్రాంతాల సంబంధించి ఇంకా శిథిలాల కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇంకొక 15 నుంచి 25 మంది అక్కడ ఉంటారంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే నిన్న రియాక్టర్ పేలుడు ఘటన తర్వాత కూడా చాలా శరవేగంగా ఇటు SDRF తో పాటు NDRF, హైడ్రాతో పాటు వివిధ శాఖ అధికారులు కూడా వాటిని శిథిలాలను తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీగా మట్టి దిమ్మలు అదేవిధంగా ఇనుప రాడ్లు ఉండడంతో కూడా వాటిని తొలగించడం కొంత కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశాతో పాటు బీహార్ రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించడం చాలా కష్టతరంగా మారింది. కేవలం కొన్ని మృతదేహాలను మాత్రం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశారు. కాబట్టి మిగతా మృతదేహాలను ఐడెంటిఫై చేసేందుకు DNA పరీక్షలు చేయబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ నుంచి తరలించిన మృతదేహాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పంచనామా కొనసాగుతుంది. DNA సంబంధించింది కూడా చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా మృతదేహాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా అంటే రెగ్యులర్ గా 108 మంది పైగా ఇక్కడ ఉంటారు. కానీ నిన్నటి ఘటన సందర్భంలో 140 మంది పైగా ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వచ్చారని తెలుస్తుంది. కాబట్టి వారి వివరాలను కూడా కొంత తెలియాల్సి ఉంటుంది. చాలా వివరాలకు సంబంధించి కూడా అందుకు సంబంధించిన జాబితా లేకపోవడంతో కూడా ఇటు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మృతులకు సంబంధించిన వివరాలు కూడా కనుగొనడం కొంత కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి కూడా నిన్నటితో పోల్చుకుంటే అటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. నిన్న చాలా తక్కువ మృతదేహాలు వెలుగు తీసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్నటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కొంత వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఈ ఘటనా ప్రాంతానికి రాబోతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది ఏంటన్న వివరాలు కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఘటనకు సంబంధించి కూడా కొంత ప్రాంతానికి వెళ్లకుండా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించి కూడా కొంత చాలా వేగంగా శరవేగంగా శిథిలాల కింద వారిని చిక్కునే ప్రయత్నం చేస్తూనే ఇక్కడ నుంచి తరలించి